పడింది తీరంగా 150 రౌండ్ రౌండ్ వావ్ నవ్వాలి నవ్వాలి నవ్వురా నవ్వురా సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించడం అనేది చాలా సంతోషకర విషయంగా తెలియజేస్తూ మానవత గత 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమాలకు కూడా మా వేదం చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం అలానే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెనాలి చేరుకునే ధన్యవాదాలు. మానవతా విలువను పెంచడానికి తెనాలి మానవతా శాఖ తన వంతుగా ఎప్పటికీ కూడా కృషి చేస్తూ ఉంటుందని అలానే ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు కూడా మానవతా సభ్యులు అవడం అనేది మేము ఎందుకంటే ఆయన గొప్ప మానవతావాది మనము ఆయన ఎంఆర్ఓ గారు ఆయన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. సో మాకు అనిపిస్తుంది ఒక రైట్ సభ్యులు మాతో ఉన్నారన్న ఉద్దేశం ఆయన ఇన్స్పిరేషన్తో కూడా మానవతా ముందు పనిచేస్తూ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ శాంతి ఐలమ్మ పార్క్ నుంచి స్టార్ట్ అయ్యి గాంధీ చౌక్ మెయిన్ రోడ్ గంగాళంపేట ప్రకాశ్ రోడ్ నుంచి వచ్చి ఏసీ కాలనీకి ఎండ్ అవుతుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న మానవతా సభ్యులందరికీ కూడా పెద్దలకి అలానే విద్యార్థులందరికీ కూడా మానవతా తెనాలి శాఖ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మానవతా సభ్యులందరికీ హృదయపూర్వక శుభోదయం. మరి నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటానంటే మట్టిలో మొక్కను నాటాలి, మనిషిలో మానవత్వాన్ని నాటాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో నేను బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అసలు మానవత్వం అనేది ఒక్కోసారి ఉందా లేదా అనేది డౌట్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ మధ్య రీసెంట్గా కూడా మరి మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి తెలిసే ఉంటుంది. వృద్ధుల్ని నెగ్లెక్ట్ చేయడం, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులే బరువు అని భావించి వదిలేయటం, లేదా సమాజంలో పరిస్థితితో సరిగ్గా లేని వాళ్ళని కూడా పట్టించుకోకుండా రోజు మనం ఇటే తిరుగుతా పట్టించుకోకుండా ఉండడం, ఇలాంటి ఎన్నో కళ్ళబడిన తర్వాత కొంచెం మానవత్వం ఉన్న మనిషిగా స్పందించాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. మరి నేను తెనాలి వచ్చిన దగ్గర నుంచి మానవత ఈ సంస్థ 2004లో బిగినాయి. సుమారు 21 సంవత్సరాల నుంచి ఎన్నో సంఘ కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజున శాంతి స్థాపన ధ్యేయంగా మన కంచె ఇక్కడ పార్క్ దగ్గర నుంచి ఐలమ్మ పార్క్ దగ్గర నుంచి మరి గాంధీ చౌక్ మీదుగా ఈరోజు ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. నేను ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకున్నా అంటే ఒక చిన్న కథ కూడా చెప్తాను. మనం ఇంతమంది కుటుంబ సభ్యులను చూసిన తర్వాత నాకేదో మాట్లాడాలనిపిస్తుంది. ఆ చిన్న కథ ఏంటంటే ఒక చిన్న పక్షి
సముద్రం దగ్గర నుంచి నీళ్ళని బయటికి పోస్తోందిట నోటితో తీస్తూ. ఎవరో వచ్చి అడిగారంట, ఏంటి ఈ నీళ్ళని అట్లా నువ్వు ఎంతసేపు తీస్తూ ఉంటావు అంటే, సముద్రం నేను తోడేస్తున్నానని చెప్పిందిట. అదేంటి ఏమన్నా నీకు మతి ఉందా, అర్థమవుతుందా, నువ్వు ఒక్కదాని సముద్రాన్ని తోడేయగలవా, సముద్రం పెద్దది అని చెప్పిందిట. వెంటనే ఈ పక్షి, చిన్న పక్షి ఏం చెప్పిందంటే, సలహా కాదు సహాయం చేయి అని చెప్పిందిట. ఏం చెప్పింది? సలహా కాదు సహాయం చెయ్యి అని చెప్పిందిట. వెంటనే పక్షులన్నీ మాట్లాడుకున్నాయట, సలహా కాదు సహాయం చేయాలి అని. పక్షులన్నీ సముద్రం మీద వాలిపోయినాయట. ఇందులో భాగంగానే మరి పక్షుల రాజు గరుత్మంతుడు కదా, గరుత్మంతుడు కూడా బయలుదేరాడంట సహాయం చేయడానికి. వెంటనే విష్ణుమూర్తి అడిగాడంట, ఏమయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా, మరి నా పరిస్థితి ఏంది, నాకు చాలా పనులు ఉన్నాయి కదా అని అడిగాడంట. అంటే లేదు సార్, మా పక్షి జాతి అంతా కూడా సహాయం చేయడానికి వెళ్తున్నాము అంటే దేవుడు కూడా దిగి వచ్చేసాడు. దేవుడు కూడా దిగి రావడంతో ఏమైంది, సముద్రుడు వెనక్కి తగ్గి ఆ పక్షి పిల్లల్ని వెనక్కి ఇచ్చేశాడు. ఏంటో తెలుసా ఈ కథ సారాంశం? మనం ఒకరికి సహాయం చెయ్యాలి అనుకుంటే దేవుడు కూడా దిగి వస్తాడు. నేను ఒక్కడిని ఏమి చేస్తాను అని అనుకోకండి, చెయ్యి కలుపుదాం. 600 మంది 6,000 మంది అవుదాం, 6,000 మంది 6 లక్షల మందిగా మారదాం. జనాలే కాదు, దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా మానవతా సంస్థ చేసే సేవలు విస్తృతం చేద్దాం. 10 మందికి సహాయపడదాం. మనిషిగా మనం ఉన్నాం, ఒకళ్ళకొకళ్ళు తోడున్నాం అని నిరూపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఈ శాంతి ర్యాలీలో థ్యాంక్ యూ సార్. దినోత్సవం సందర్భంగా మన జనాల జరుగుతున్న ర్యాలీకి మన ఎంఆర్ఓ గారు నుంచి ప్రారంభించడం, అట్లాగే మానవతా సభ్యులందరూ హాజరయ్యి విద్యార్థి స్టూడెంట్స్ కూడా ఆడపిల్లల ముగ్గులందరూ కలిసి శాంతిలను నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది. ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మానవతా నిర్మిస్తే మనకి ఏ లోటు లేదు. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎవరో చేయగల మనమే చేసి చెప్పినాం కలెక్టర్ మాట. కాబట్టి ఇది ఆలోచనగా తీసుకుని ఆశిస్తూ జనాల పట్ల కూడా సంతోషంగా నడవాలి. నడవండి స్పీడ్గా నడవాలి. నడవాలి స్పీడ్గా నడవాలి. మొత్తం పడిపోవాలి. మొత్తం
ఏందని వీడిలో అక్కడ వచ్చిన ఇక్కడ పడకుండా చచ్చిపోతాయి కింద పడాలి అరే అది ఏమో ముఖ్యం పైకి అబ్బాయిలు అందరూ అడిగారుగా మా అమ్మాయి ఒక్క నిమిషం వెళ్ళిపోదాం. అయిపోయింది వీడియో నేను వీడియో ఆపేవాడిని సార్ ఓకే ఓకే నడవంటారుగా మీరే లేట్ కంపాస్ కంపాస్ డిలే డిలే లాస్ట్ గర్ల్ కంపాస్ ఒక్క నిమిషం చేసుకున్నా. చేసేది పడుతున్నారు బాగా. ఎక్కిస్తున్నారు బాబు. స్నాపులు కూర్చి ఎందుకురే బాబు ఇది 24 రా.
ఫోన్ దెక్కమ్మా ఏం మాట్లాడుతున్నారు? చేసేసి కదా కూర్చున్నారు చెక్ లేని వాళ్ళు గర్ల్స్ బాయ్స్ అందరూ వచ్చేసారు. బాయ్స్ అంటే బాయ్స్ ఫాస్ట్ 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 कैसे पूछना बदल बस बदल और बसंत के कुछ बदल ओके सो बाबा काम से लगा जैसे
అభిషేక్ 5 చైర్స్ కావాలి, 5 చైర్స్ కావాలి. సేవా సంస్థ 2004 సంవత్సరంలో గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు జంగారెడ్డి గూడెంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 2025 సంవత్సరానికి 122 శాఖలతో 122 టౌన్స్ ఆంధ్రప్రదేశ్లో సుమారు 85,000 మంది సభ్యులతో ఈ సంస్థ మానవతాన్ని కాపాడుతా రాష్ట్ర వ్యాప్తంగా నడపడుతుంది. తెనాలిలో 2023 సంవత్సరంలో ఈ శాఖ స్టార్ట్ చేశారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన జూలైలోనే 3వ సంవత్సరంలోకి తెనాలి మానవతా శాఖ ఎంటర్ అయింది. ఈ సందర్భంగా మానవతా శాఖ గత 2 సంవత్సరాల నుంచి వినూత్నంగా చాలా ప్రోగ్రామ్స్ తెనాలి టౌన్లో చేయడం జరిగింది. దీనికి తెనాలి రీజనల్ చైర్మన్గా మనందరికీ సుపరిచితులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే నాతో పాటు శ్రేణి మీద ఉన్న వెంకట ప్రసాద్ గారు, వాస్ గారు, వెంకట్, సోమశాస్త్రి గారు, శర్మ గారు, ఎస్వి శర్మ గారు కోర్ కమిటీగా ఈ సంస్థ నడపడుతుంది. ఆగస్టు 22వ తారీఖు 2004 ఈ సంస్థ స్థాపించబడింది. ఆ ఆవిర్భావ సందర్భంగా ఆ శాఖ ఏప్రిల్లో ఉన్న శాంతి ర్యాలీ, ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనం ఇది 3వ సంవత్సరం అయినా శాంతి ర్యాలీలో పాల్గొన్న కూర్చున్న మానవతా సభ్యులు పేరు అందరికీ, అలానే ఈ శాంతి ర్యాలీలో చాలా ఉత్సాహంగా డిసిప్లిన్గా పనిచేసిన విద్యార్థులందరికీ కూడా మానవతా తెనాలి చైర్మన్గా అభినందనలు. ఎక్కువ టైం మాటలు కాకుండా మన గెస్ట్ ఉన్నారు. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న ఈ కార్యక్రమంలో చేస్తాం కాబట్టి ఒక మానవతావాది ఈ ర్యాలీ స్టార్ట్ చేయాలనే ఆలోచన చేశాం. తెనాల్లో టార్చ్ లైట్ వేసేదిగా భూతద్దాలు వేసేదిగా ముందు కనబడే మానవతావాది మన తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ. ఈ మధ్య ఆయన ఇన్వైట్ చేయడానికి ఒక 4 రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అది టాప్ సెక్రటరేట్ ఆఫీసర్ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని వచ్చిన విజిటర్స్కి కూడా కంఫర్ట్ జోన్లో ఉంచే విధంగా అదొక ప్రెసెంట్ వాతావరణం. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామంటే, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామంటే ఫీల్ లేకుండా నా ఆఫీస్కి వెళ్ళాను, మన ఇంటికి వచ్చామన్నంత ఒకే ఎకో సిస్టమ్ ఆయన ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా నేను కూడా న్యూస్ పేపర్స్ ఆర్టికల్ వచ్చింది. ఈ సందర్భంగా మానవతా తెనాలి తరఫున ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీరు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ అంత అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. అలానే ఈ సంస్థ బాగా నడపడానికి చాలా మంది పెద్దలు, మవా సత్యనారాయణ గారు, అలానే వెంపటి సత్యనారాయణ గారు, మన ఏఎల్పి గారు, ఆలపాటి వెంకటరాయ గారు, కావూరు నాగేశ్వరరావు గారు, రామినేని భుజంగరావు గారు, వీళ్ళందరూ వయసులో మా కోర్ కమిటీ కన్నా చాలా పెద్దవాళ్ళు. అంటే ఉన్న విద్యార్థులకు అనుకోవడానికి చెప్తున్నాను, వాళ్ళు 85-70 సంవత్సరాల వాళ్ళు కూడా మీతో పాటు నడిచారు. సో వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతూ సమాజానికి మానవతా విలువలు పెంపొందించాలని ఒక మంచి ఉద్దేశంతో తెనాలి శాఖ రన్ అవుతుంది. అందుకని ఎవ్రీ ఇయర్ ఇదే క్యాంపస్లో ఎవ్రీ మంత్ ఒక ఆత్మీయ సమ్మేళనం అనే మీటింగ్ జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే, మానవతా సభ్యులు 600 మంది పైగా తెనాలి శాఖలో 600 మంది సభ్యులు ఉన్నారు.
వీళ్ళందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాలు పెరగాలనేది అతి ముఖ్యమైన ఉద్దేశంతో తెనాలి మానవతా శాఖ పనిచేయడం జరుగుతుంది. నేను కూడా ముందు ఇలాంటి సర్వీసెస్లోకి వెళ్ళడం నాకున్న వర్క్లో చేయగలుగుతానన్న ఆలోచన వచ్చినప్పుడు బట్ చేసిన తర్వాత చేతి మొదలుపెట్టిన తర్వాత ఇది ఒక పెద్ద ఎస్ఎంఏ. మానవతా మీటింగ్ జరగకపోతే చాలా మంది ఫోన్ చేస్తారు, మానవతా మీటింగ్ లేదు ఏంటి. అంత ఆత్మీయ బంధాలు నెలకొనడం జరిగింది. మేము చేసిన ఈ 2.5 ఏళ్లలో మేము చేసిన అతి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే 90 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళతో 1-2 గంటలు టైం స్పెండ్ చేసి వస్త్రం అనేది ఒక మంచి కార్యక్రమంగా తెనాలి శాఖ చెకప్ చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కంపల్సరీ చేసింది అలాంటి కార్యక్రమాన్ని టేకప్ చేయాలి. ఈ సంవత్సరం నుంచి ఇంకొక కార్యక్రమం టేకప్ చేయబోతున్నాం. ఎవరైతే వికలాంగ స్టూడెంట్స్ ఉంటారో ఆ వికలాంగ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీర్ వరకు చదివించిన తల్లిదండ్రులు వాళ్ళ సాక్రిఫైస్ గుర్తిస్తారు, వాళ్ళని అభినందన తెలియజేయాలనేది ఒక మంచి కార్యక్రమం టేకప్ చేయబోతున్నాం. సో వికలాంగ స్టూడెంట్స్ కష్టపడతారు కానీ వాళ్ళని ఆ పరిస్థితిలో కూడా యాక్సెప్ట్ చేసి తల్లిదండ్రులు ఎంతో లైఫ్ వాళ్ళ ఎమోషన్స్ని సాక్రిఫై చేస్తే కానీ ఆ స్థాయి దాకా వాళ్ళు పెంచలేరు. కాబట్టి ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పేరున మానవతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా టైం ఎంఆర్ఓ గారికి ఇవ్వాలనే ఉద్దేశం. ఎందుకంటే ఆయన మానవతా బాధ్య కాదు, చాలా ఆయన లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. నేను కూడా పర్సనల్ రిక్వెస్ట్ చేశాను ఫస్ట్ మానవతా మెంబర్స్తో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, మనం ఆన్ టైం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోగలిగాం, మీరు అడ్రస్ చేయాలంటే తప్పకుండా చేస్తానన్నారు. ఆయన మానవతా మిమ్మల్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మారితే ఒక్క మనిషి తలుచుకుంటే ఎంత చేయొచ్చో అన్నీ ఆయన చేసే ప్రయత్నం చేస్తారు. మనం ఒక గంట నేను ఓంకార్ ప్రసాద్ గారు, మోవాసాద్ రెడ్డి గారు ఆయన దగ్గర ఇన్వైట్ చేయడానికి కూర్చుంటే చాలా ఇన్స్పైరింగ్. వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు, ఆల్మోస్ట్ నో టైం పేషెంట్ చెప్పేస్తున్నారు. పెద్ద సమస్య తీరము అన్నట్టు కూడా మన ఓంకార్ ప్రసాద్ కూడా ఒక సమస్యని తీర్చగలిగిన. సో అలాంటి ఒక వ్యక్తి మన మానవతా మెంబర్ కూడా ఆయన మానవతా మెంబర్ ఉండేది అందరం కూడా గర్విస్తూ ఈరోజు ఆయన మన ర్యాలీని శాంతి ర్యాలీని ఇనాగ్రేట్ చేయడానికి రాకమే కాకుండా పూర్తిగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి చివరి వరకు ఉండి మనందరితో మాట్లాడడానికి అందించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మన ప్రీతి ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నాను.